హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఎంతో రుచికరమైన టమోటో రైస్తో. ఎప్పుడైనా అప్పటికప్పుడు రుచికరంగా చేసుకొని తినాలి అనిపించినప్పుడు కానీ, అన్నం మిగిలిపోయినప్పుడు కానీ, లంచ్ బాక్సెస్ కానీ చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. చాలా సింపుల్ చేసుకోవడం. ఇప్పుడు ఎలా చేసుకున్నా చూపిస్తాను, వచ్చేసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలుకలు 4, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ టమోటోలను సన్నగా కట్ చేసి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటోలు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టమోటోలు పూర్తిగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. మీ రుచికి తగినంత కారప్పొడిని వేసుకోండి. మీరు ఎంతైతే కారం తింటారో అంత కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ మసాలాకు సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వండి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలి. అన్నం ఈ విధంగా పొడి పొడిగా చేసి పెట్టుకోండి. ఈ అన్నంని మొత్తం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో వేసుకోవాలి. ఇక్కడ నేను అన్నం వండుకున్నప్పుడే ఉప్పు వేసి వండి పెట్టుకున్నానండి, కాబట్టి నేను ఇక్కడ ఉప్పు వేసుకోవట్లేదు. ఒకవేళ మీరు అన్నంలో ఉప్పు వేయనట్లయితే ఇక్కడ ఇంకొద్దిగా ఉప్పును వేసుకొని ఈ మసాలా మొత్తం అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. అంతే అండి, వేడి వేడి టమోటో రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీనికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు. ఎంచక్కా ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్సెస్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతవరకు మీరు ఎప్పుడు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్ని కూడా నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ లేటర్.